హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కన్ఫ్యూజ్ దేశీ వ్లాగ్స్. ఈరోజు మనం నేపాల్ ఎక్కడ ఉంది, అది ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, దాని బడ్జెట్ ఎంత అంతా ఈ వీడియోలో తెలుసుకుందాము. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీవన్. నేనైతే నేపాల్ అయితే రీచ్ అయిపోయాను ఆన్ ద వే టు కాఠ్మండు అండి. ఆల్రెడీ నేను ఎంటర్ అయ్యి 3-4 అవర్స్ అవుతుంది. నాకు అసలు నైట్ నిద్రలేదని నేను పడుకున్నానండి. సో నేను షూట్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను. సో మనకి నేపాల్ ఎక్కడ జియోగ్రఫికల్గా మనం ఎక్కడ ఉందో తెలుసుకుందాము. నేపాల్ వచ్చేసి మనకి ఇండియా అండ్ టిబెట్ మధ్యలో అయితే ఉంటుంది. ఇది ఒక చిన్న బుద్ధిస్ట్ కంట్రీ అండి. ఇక్కడ పాపులేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మేజర్గా ఇది డిపెండ్ అయ్యేది మన ఇండియా మీదే. మేజర్లీ వీటికి ఇంపోర్టెడ్ కంట్రీ అండి. ఇది మొత్తం ఇంపోర్టెడ్ మీద బతుకుతుంది. అంటే మేజర్గా ఇది మొత్తం తీసుకొచ్చుకునేది, ఇంపోర్ట్ చేసుకునేది మన ఇండియా నుంచే. సామాన్లు కానీ సరుకులు కానీ ఏవైనా కూడా. అండ్ పెద్ద కంట్రీస్ లైక్ చైనా కూడా ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్, చైనాని కూడా డిఫెండ్ చేయడానికి. సో అలా మనం నేపాల్ ఒక ఫ్రెండ్లీ అండ్ నైబరింగ్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. నేను నైట్ వచ్చేసరికి 1 అయిందండి. ఇది వచ్చేసి నేను తామెల్ ఏరియాలో నేను హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను. సో డే 1 అయితే నేను పశుపతినాథ్ టెంపుల్ నుంచి స్టార్ట్ చేద్దాం అని పశుపతినాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇది బాగమతి రివర్ అనమాట. ఇది మనకి ఒక కాశీ వారణాసి లాగా అనమాట ఇక్కడ ప్రజలకి పశుపతినాథ్ టెంపుల్. సో మనకి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ మొత్తం వీడియో రికార్డింగ్ అయితే ఎలా లేదు. సో ఫొటోస్ అయితే నేను గూగుల్ అండ్ బయట నుంచి తీసుకున్నాను. సో దర్శనం కంప్లీట్ అయ్యి నేను దర్బార్ స్క్వేర్కి అయితే రీచ్ అయిపోయాను. దర్బార్ స్క్వేర్లో మనకి మేజర్గా ఇక్కడే హోలీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి. దీంట్లో మెయిన్గా కాఠ్మండూలో హోలీ సెలబ్రేషన్స్ ఇక్కడే జరుగుతాయి. లైక్ మన ఇండియాలో బృందావన్, మథురా లాంటి ప్లేసెస్లో అయితే మనకి మేజర్గా జరుగుతాయి కదండి. సేమ్ అలానే ఇక్కడ కూడా దర్బార్ స్క్వేర్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో మనకి ఇక్కడ హాఫ్ ఆఫ్ ది కాఠ్మండు వాళ్ళు అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అలా నా డే 1 కంప్లీట్ చేసుకుని డే 2 నేనైతే స్టార్ట్ అయిపోయాను చంద్రగిరి హిల్స్ నుంచి నా డే 2 అయితే స్టార్ట్ చేశాను. చంద్రగిరి హిల్స్ ఇది మేజర్గా అందరు స్కిప్ చేస్తారు. కాకపోతే ఈ స్కిప్ చేయని ప్లేస్ అనమాట. స్కిప్ చేయకూడదు కూడా ఈ ప్లేస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాక రోప్ వే ఉంటుంది. రోప్ వే ద్వారా మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళే కొద్దీ మనకి కొంచెం ఆల్టిట్యూడ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మన చెవులు కూడా కొంచెం ముసుకుపోయినట్టు, కొంచెం పట్టేసినట్టు అనిపిస్తుంది. సో ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత మనం పైకి అయితే రీచ్ అయిపోతాము. రీచ్ అయ్యాక మనకి ఇలా వ్యూస్ అయితే ఉంటాయి మౌంట్ ఎవరెస్ట్. ఈ వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ మనకి ఒక శివ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ శివ టెంపుల్కి మనం వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఆ టెంపుల్ అయితే మనకి మేజర్గా ఎలో లేదు ఫోన్ వీడియో తీయడానికి. కొన్ని ఫొటోస్ అయితే తీసాను, మీకైతే పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో, అక్కడ చూడండి మీరు వెళ్ళి. సో ఇది మేజర్గా అయితే మనకి ఇక్కడ వెరైటీ రైడ్స్ కూడా ఉన్నాయి మనకి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇది ఒక రిసార్ట్ కూడా ఉంది ఇక్కడ. ఎవరైతే వస్తారో వాళ్ళు రిసార్ట్ కూడా విజిట్ చేయండి. నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి దర్బార్ స్క్వేర్ నిన్న ఏదైతే మనం వెళ్ళామో, ఏదైతే మనం కవర్ చేయలేకపోయామో మళ్ళీ దర్బార్ స్క్వేర్కి అయితే నేను వచ్చాను. సో దర్బార్ స్క్వేర్ మనకి ఎందుకు ఇంతగానం నేను చెప్తున్నానంటే, దర్బార్ స్క్వేర్లో మనం బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ప్లస్ ఏదైతే షాపింగ్ లవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది అనమాట ఈ ప్లేస్. సో చూడండి, నేను ఇక్కడికి వచ్చేసరికి బ్యాక్ టు అరౌండ్ 4 to 5 అయితే అవుతుంది. మనకి ఇక్కడ టైమింగ్ అయితే ఇండియా కన్నా 15 మినిట్స్ ముందైతే ఉంటుంది నేపాల్. సో మీరు ఎంత వీలైతే అంత తొందరగా
లేసి మీ ఎన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయగలుగుతారో అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు ఇక్కడ నేపాల్లో. నేనైతే మేజర్గా 2 డేస్ ప్లాన్ చేశాను కాబట్టి నాకు మేజర్గా కాఠ్మాండు కవర్ చేయడానికి నాకు టైం సరిపోయింది. సో నెక్స్ట్ నేను నైట్ వ్యూ కవర్ చేద్దామని వచ్చాను దర్బార్ స్క్వేర్. సో నైట్ వ్యూ అయితే ఇలా ఉంది, చూసుకోవచ్చు. మనకి నైట్ వ్యూ అయితే మీకు కొన్ని చీప్ వస్తువులు అయితే అమ్ముతారు కూడా. సో నేను కవర్ చేయలేకపోయాను. నేనైతే కొన్ని వస్తువులు అయితే కొనుక్కున్నాను నైట్ టైంలో. సో ఇదైతే మనకి కాలభైరవ అనమాట. కాలభైరవ మనకి వేరే విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బుద్ధిస్ట్లో వాళ్ళ ఏదైతే రాస్తారో ఆ బుక్లో అయితే మనకి ఇలా మెన్షన్ అయితే చేసి ఉంటుంది. సో నేనైతే ఇండియా అయితే స్టార్ట్ అయిపోయాను. ఇండియాకి ఇక్కడ నుంచి బస్సెస్ అండ్ వ్యాన్స్ ఇక్కడ నుంచే మనకి వెళ్తాయి అన్నమాట. సో నేనైతే టికెట్ తీసుకున్నాను డే 2లోనే, నిన్నే బుక్ చేసుకున్నాను. సో అక్కడ ఎక్కి నెక్స్ట్ నేను ఇండియాకి అయితే స్టార్ట్ అయిపోయాను. నేను ఇక్కడ మేజర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ హిందూస్ అయితే బాగా హిందూ గాడ్స్కి అయితే బాగా ప్రియారిటీ ఇస్తున్నారు. మళ్ళీ ఇండియన్స్ అంటే బాగా ఇష్టం. నేపాల్ ఎలా వెళ్ళాలంటే బై బస్ ఆర్ బై ఫ్లైట్. నేనైతే బై ట్రైన్ నుంచి వెళ్ళాను. నాకైతే నేను ఉన్న ప్లేస్ నుంచి అయితే నాకు ఒక ట్రైన్ అయితే దొరికింది గోరఖ్పూర్ వరకు. గోరఖ్పూర్ నుంచి అక్కడికి బస్సులో అయితే వెళ్ళాను బార్డర్కి. ఏదైతే మనకి మెయిన్ బార్డర్ సోనాలి బార్డర్ ఏదైతే ఉంటుందో యూపీ బార్డర్ అనమాట. ఇది అంటే ఉత్తరాఖండ్ బార్డర్ వేరే ఉంటుంది, మనకి బీహార్ బార్డర్ మనకి వేరే ఉంటుంది, వెస్ట్ బెంగాల్ బార్డర్ వేరే ఉంటుంది. అలా చాలా బార్డర్స్ ఉంటాయి. కాకపోతే మేజర్ బార్డర్ అయితే ఇదే అతిపెద్దమైన బార్డర్. సో ఇక్కడ నుంచి మనకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అయితే బాగా జరుగుతాయి అన్నమాట. సో నేను అలా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి బస్ తీసుకొని అక్కడి నుంచి బార్డర్లో అవతల వైపు వెళ్ళాక అక్కడి నుంచి ఒక వ్యాన్ తీసుకొని అక్కడి నుంచి నేను కొంత దూరం ట్రావెల్ చేసి కాఠ్మాండు అయితే రీచ్ అయ్యాను. సో అలా నేను చిన్నగా రీచ్ అయ్యాను అనమాట. ఇది నా ట్రాన్స్పోర్టేషన్. లైక్ మేజర్గా మీరు ఎవరైతే వస్తారో మన స్టేట్స్ నుంచి వాళ్ళైతే ఫ్లైట్లో వచ్చి ఫ్లైట్ నుంచి బస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా ఫ్లైట్ అయినా బుక్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మనకి ఆధార్ అండ్ ఓటర్ ఐడి కార్డ్, అంతే. లైక్, షేర్, సబ్స్క్రైబ్.